ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో దినాన్ని దేవుడు చూడడానికి అవకాశం ఇచ్చిన దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత. అందరూ బాగున్నారా? నేను మీ అందరి కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను, దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. సరే, ఈ దిన వాక్య పట్లంకి మనం వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దైవమా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి, అయ్యా కృపగలిగిన నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను దైవమా. ఈ దినము నీ వాక్యాన్ని బిడలకు అయ్యా తండ్రి ప్రభు నేను విత్తుతూ ఉండగా, నీ వాక్యాన్ని బిడలు విన్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానము, నూతన శక్తి, నూతనమైన కృప దయచేసి పరిశుద్ధాత్ముడా నీవే మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటను, దేవుని వాక్యాన్ని మరి ధ్యానించుకుంటూ దినమంతా ఆయన కృపను పొందుకుందాం. మీ అందరి జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఈ అనుదిన వాక్య పఠనాన్ని మరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి నిన్న దినాన 8వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉంది? 8వ అధ్యాయంలో మరి ఫిలిప్పి అనే వ్యక్తి సమరయ ప్రాంతాన్ని సంతోషపరిచే దేవుని యొక్క వాక్కును విడుదల చేసి ఆ ప్రజలకు సమాధానం ఇచ్చారట. ఎంతమంది మరి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేశారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్నటి దినాన పిలుపు చేసిన ప్రార్థన, లేకపోతే పిలుపు కలిగిన దర్శనం బట్టి నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభువా, పిలుపు సమరయ ప్రాంతాన్ని సంతోషం ఏ విధంగా అయితే పంచారో నేను కూడా నీ యొక్క నామములో అనేకులకు సంతోషాన్ని ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు, గత సంవత్సరం నుంచి నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబం కోసం దేవునికి అప్పగిస్తున్నాను. వారు నాకు బాగా పరిచయం కలిగిన వారు, కాకపోతే వారు యేసు ప్రభువుని అంగీకరించలేదు. వారు నాకు సన్నిహితులే, కానీ వారి సమస్యలో నేను వారి కోసం ప్రార్థిస్తున్నా వారు ఏ రోజు కూడా దేవుని ఆహ్వానించడానికి ఇష్టపడలేదు. అయినా సరే నేను వారి కోసం ప్రార్థించేదాన్ని. నేను దినాన సాయంత్రం 7 గంటలకి వారు ఫోన్ చేసి వారి పాపకు బాగోలేదని చెప్పి, సంవత్సరం నుంచి కూడా వారి సమస్యలు బాగోలేకపోయినా వారు ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడలేని వాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మగారు ప్రార్థన చెయ్యండి అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. పిలుపు సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు ఎంత సంతోషాన్ని అయితే మరి పొందుకున్నారో అంత సంతోషాన్ని దేవుడు నాకు నిన్నటి దినాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు ఇతరులకు తెలియచేయాలి, దేవుని యొక్క శక్తిని అనేకులు అనుభవించాలి. ఇదే నా ఉద్దేశం. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదామా? మరి బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయాన్ని తీయండి. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ప్రారంభం మనం గమనించినప్పుడు, మరి సౌలు గారు దమస్కు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ దేవుని ఆశ్రయించిన ప్రజలందరినీ కూడా బంధించి వారిని చంపాలని ఆయన ఒక దండుతో వెళ్తూ ఉన్నారు. ఆ మార్గములో దమస్కు ప్రాంతంలో యేసు ప్రభు వారి స్వరం వినబడ్డం, యేసు ప్రభు వారి స్వరాన్ని విని నీవెవరు అని చెప్పి అడగడం. యేసు ప్రభు వారు అంటూ ఉంటారు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనే మాట విన్నప్పుడు దేవుని యొక్క మాటను విన్న సౌలు స్పృహ తప్పి పడిపోయి ఆ గొప్ప వెలుగును చూడలేక నీవెవరివి అని అడిగినప్పుడు నీ హింసిస్తున్న యేసు అని దేవుని మాట పలకడం. సౌలు దేవుని స్వరాన్ని విని మరి తన యొక్క ఆ దేవుని యొక్క వెలుగును చూసినప్పుడు తను లేవలేని స్థితిలో, పడిపోయే స్థితిలో 2-3 రోజుల వరకు ఆహారం లేక నిద్ర లేక స్థితిలో ఉన్నప్పుడు అననీయ అనే శిష్యునికి దేవుడు తన యొక్క వర్తమానాన్ని అందించడం, అననీయ వెళ్ళి ప్రార్థించినప్పుడు అక్కడ మరి సౌలు గారు దేవుని ఆశ్రయించి తన కనులుకున్న పొరలు విడిపోయి ఆ రోజే దేవుని యొక్క శక్తిని తెలుసుకొని బాప్తీసం పొందడం, ఆ యొక్క దమస్కు ప్రాంతంలో స్వార్థ ప్రకటించడం అక్కడ ఆగిపోలేదు. ఈ 9వ అధ్యాయంలో పేతురు గారు లుద్దా అనే ఒక ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ దేవుని యొక్క నామములో మరి కొంతమందిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ లుద్దాలో ఐనయ అనే ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉండేటప్పుడు మరి దేవుని బిడ్డలు దర్శించడానికి వెళ్ళిన ఈ పేతురు గారు అనేకులకు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధముగా 8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న వ్యక్తిని దేవుని సన్నిధిలో లేపడం, తను బాగు చేయబడడం, తను పొరపెత్తుకొని పరిగెత్తడం, ఇది చూసిన దేవుని నామములో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని యందు విశ్వసించడం. అక్కడ ఆగిపోయిందా? యొప్పేలో తబిత అనే ఒక స్త్రీ మరణించడం, ఆమెను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టినప్పుడు పేతురు గారు ఆమె చేయించి ప్రార్థన చేసినప్పుడు ఆమె చనిపోయినది, ఆమె తిరిగి బ్రతకడం, వాటిని బట్టి మరి యొప్పే ప్రాంతంలో ఉన్న వారందరూ యేసు ప్రభువుని విశ్వసించారు. మనం ఈ 9వ అధ్యాయాన్ని ఒకసారి గమనించుకుంటే 9వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యమైన కార్యాలు మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తి దేవుని నామాన్ని, దేవుని యొక్క శక్తిని తన కాళ్ళతో త్రొక్కి క్రైస్తవులను చంపిన
ఒక క్రీస్తు విరోధి దేవుని తట్టు త్రిప్పబడడం, అది కూడా కేవలం దేవుని మాట ద్వారా మాత్రమే. దేవుని వాక్కు, దేవుని వెలుగు తను ఎప్పుడైతే దర్శించిందో సౌలు గారు దేవుని తట్టు త్రిప్పబడ్డం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు ఈ 9వ అధ్యాయంలో 2 ప్రాంతాల వారు దేవుని తట్టు తిరగడం మనం గమనిస్తూ ఉంటాం. గమనిస్తే నేను మునుపు అధ్యాయాలు చెప్పిన అధ్యాయాలలో అపోస్తులందరూ కూడా ప్రతిదినము కూడి ఎక్కడ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఎక్కడ ఏ పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎక్కడ ఏ శోధనలు ఎదురవుతున్నాయి, వాటన్నిటినీ కూడా మరి వీరు గుంపు కూడి ప్రార్థించి దేవునికి అప్పగించి ఆ ప్రాంతాలను దేవుని నామములో విడిపించుటకు తమ వంతు తాము దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన జవాబిచ్చినంత వరకు కూడా మోకరించిన వారు లేచేవారు కాదట. జరిగిన కార్యాలన్నింటినీ దేవునితో పంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారికున్న సమస్యను అప్పగించేవారట. వారు గుంపు కూడి చేసిన ప్రార్థన, అపోస్తులుగా వారు సిద్ధపడి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక క్రీస్తు విరోధిని, క్రీస్తు యొక్క నామములో అనేకుల రక్తాన్ని చూచిన సౌలు దేవుడు ఏం చేశారు? రక్షించారు. నిజంగా వ్యతిరేకించిన వారు రక్షింపబడ్డం అనే మాట చాలా ఆశ్చర్యాన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నవారు రక్షింపబడ్డము అంటే అది అసాధ్యము అని మనుషులంగా మనం అనుకుంటూ ఉంటాం. కాదు, మనకి ఏ నిమిషంలో ఏది దేవుడు చేయాలో ఆయనకి సాధ్యం. అందుకే కదా అననీయ అంటూ ఉంటాడు, ఈయన క్రీస్తుకు విరోధి కదా, క్రీస్తుని ఆశ్రయించిన చంపిన వ్యక్తి కదా, ఆ వ్యక్తిని నేను వాడుకుంటాను, ఆ వ్యక్తిని నేను పట్టుకుంటాను, ఆ వ్యక్తిని నేను ఏం చేస్తాను. నిజమే, ఎస్తేరు గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎస్తేరు గ్రంథములో అక్కడ రాజుగారు వస్తీ అయిన అహష్వేరోషు రాజు వస్తీని విడిచిపెట్టి తను భార్యగా ఒక రాణిని వెతుకుతూ ఉన్నప్పుడు మరి మొర్దెకై తన యొక్క కుమార్తె లేకపోతే తన యొక్క అన్న కుమార్తె ఎస్తేరుని ఆ స్థలంలో హదస్సు అనబడిన ఆమెను ఆ స్థలముకు తీసుకువెళ్ళి రాణిగా ప్రతిష్ఠించక ముందు ప్రార్థనా పూర్వకముగా తను అప్పగించేటప్పుడు దేవుని సన్నిధిలో ఆమె రాజుని వివాహం చేసుకున్న తరువాత ఆ దేశం, ఆ ప్రాంతం రక్షణ కోసం దేవుడు రాణిని వాడుకున్నాడు. అక్కడ ఆ స్థలంలో రాజు నిమిత్తం దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎస్తేరాని వాడుకున్నాడు. ఆమె సింహాసనం దిగి 3 రోజులు చేసిన ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి ఆ దేశంలో ఉన్న ప్రజలను చంపక దేవుడు ఆ ప్రాంతానికి రక్షణ ఇచ్చారట. ఈ విషయం చాలా సందర్భాల్లో మనం విన్న వాక్యమే. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన ప్రాంతాలను అప్పగిస్తామో, మన యొక్క గ్రామాలను అప్పగిస్తామో, అనేక ప్రాంతాలలో కర్నూలు, తర్వాత గుంటూరు, తర్వాత ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఈ కరోనా వైరస్ అధికమైపోతుంది. సమయం పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆ రోజు అపోస్తలులు వ్యతిరేకత వచ్చింది అని ఎప్పుడైతే విన్నారో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అక్కడ సౌలు చెప్పి మరీ వెళ్తున్నాడు వారిని చంపడానికి, వారిని భయపెడుతూ, వారిని చెదరగొడుతూ, వారిని ఎలాగైనా బంధించాలి అనుకున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు తెలుసా? అపోస్తలులందరూ కూడి తండ్రికి అప్పగించడం, దేవునికి అప్పగించే అనుభవము. మరి మనం అప్పగిస్తున్నామా? ఇక కరోనా వైరస్తో బాధపడుతున్న ఆ ప్రాంతాన్ని దేవుడు విడిపించాలని ప్రత్యేకంగా సమయం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామా? అపోస్తలులో ఉన్న ఐక్యత మనలో ఎందుకు ఉండట్లేదు? వ్యక్తిగతంగా నువ్వు ఒక గుంపుగా తయారవ్వాలి, వ్యక్తిగతంగా నీ ఒక మరి ప్రాంతంలో సైన్యముగా తయారవ్వాలి. ఎస్తేరు ప్రార్థించి రాజుని పిలిచి తన వినపం చెప్పాలనుకున్నప్పుడు రాజు అంటూ ఉంటాడు, ఇంకా రాణి అడగక మునిపే, రాణి నీకేం కావాలి? దేశంలో సగభాగమైన నువ్వు అడిగితే నేను ఇస్తాను, అడుగు అని చెప్పి రాజు తిరిగి చెప్పడం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ దేశపు రాజు అడుగుతున్నాడు, నీ ముఖం చెల్లబుచ్చుకొని ఉన్నావేమి? ఏం కలత కలిగింది? మరి దేశంలో దేవాలయం పాడైపోతుందన్న విషయం తెలిసిన నెహెమ్యా దేవుని సన్నిధి తన భారాన్ని అప్పగించి దేవాలయాన్ని మరలా కట్టాలి అని చెప్పి ప్రయాసపడి ప్రార్థించినప్పుడు రాజే తిరిగి మరి ఆ మందిరాన్ని కట్టడానికి కావలసిన సామాగ్రిని పంపించడం మనం గమనిస్తూ ఉంటాం. అన్యుల రాజుని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కోరుతున్నాడు. ప్రత్యేకంగా మీరు సమయాన్ని పెట్టుకొని అక్కడ అపోస్తలులు వ్యతిరేకించిన సౌలు కోసం కన్నీటితో ప్రార్థన చేశారు. ఎవరైతే వ్యతిరేకంగా ఉండి స్టెఫెన్ చంపబడుతూ కూడా మా దోషం వీరి మీదకి రాకూడదు కానీ వీరు రక్షింపబడాలని భారంతో తన ప్రాణాన్ని విడిచాడు. ఒక ప్రాణం ఒక మరి భయంకరమైన శాపగ్రస్తుడిగా క్రీస్తుకు విరోధమైన సౌలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. భారం కలిగిన ప్రార్థన,
ప్రాణం పెట్టగలిగి ప్రాణం ఇచ్చి తన యొక్క ప్రాంతాన్ని రక్షించాలనుకున్న స్టెఫెన్ ప్రార్థన దేవుడు విన్నాడు. అపోస్తలు గుంపు కూడి అయ్యో మరణం ఎదురు పడుతుందని చెప్పి భారంతో చేసిన దేవుడి ప్రార్థన, మరి అపోస్తల ప్రార్థన దేవుడు ఆలకించి సౌలు దేవుడు ఏం చేశాడండి? రక్షించాడు. అంతేకాదు సౌలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరాన్ని వినిన 3 రోజుల తరువాత దమస్కులోని సువార్త ప్రకటిస్తున్నాడట. ఆయన కూడా చంపడానికి ప్రజలు పరిగెత్తించినప్పుడు అపోస్తులు అందరూ కూడి ఆయనని విడిపించి దేవుని కోసం తయారు చేస్తున్నాడట. ఈరోజు దేవుడు తెలియచేయాలనుకున్న వాక్యం ఏంటంటే, ప్రజలలో భయంకరమైన ఈ వైరస్ అధికమైపోతుంది. నీవు ఒక ప్రాంతాన్ని మరి నీ ముందు పెట్టుకో. ఆ ప్రాంతంలో ఇక కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఆ పరిస్థితి నుంచి విడిపించబడాలని భారం కలిగి మనం ఈరోజు అపోస్తులందరూ వ్యతిరేకతలో ఎలాగైతే ప్రార్థించి సౌలు గారిని రక్షించే ఆ అనుభవంలోనికి దేవుని సహాయం ద్వారా పొందుకున్నారో, మరి మనము కూడా భారం కలిగి పేతురు గారు వెళ్ళి మరి లుద్దా ప్రాంతంలో క్రైస్తవులను దర్శించడానికి వెళ్ళి అక్కడ అయినయ్య అనే వ్యక్తిని, 8 సంవత్సరాల పక్షవాతముతో ఉంటున్న వ్యక్తిని దేవుని యొక్క శక్తిని చూపించినప్పుడు ఆ ప్రాంతపు వారు విశ్వసించారు. బహుశా మనం ప్రార్థిస్తే మన ప్రార్థనల ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న వైరస్తో ప్రబలిపోతున్న ప్రజలకు దేవుడు రక్షిస్తాడేమో. రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించడం నువ్వు సిద్ధంగా ఉన్నావండి. నిజమే, యొప్పేలో ప్రార్థించినప్పుడు చనిపోయిన తబిత రక్షించబడిందట. మరి మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించి మరణానికి గురి అవుతున్న వారిని కూడా తప్పించాలి. అపోస్తులు ప్రార్థించినప్పుడు దేవుడు చనిపోయిన వారిని సైతం లేపినప్పుడు చావుకి దగ్గర చేస్తున్న ఈ వైరస్ ప్రభావం నుంచి మనం కొన్ని ప్రాంతాలని ఈ దినం నుంచి మరి మన ప్రార్థనలో ఇంత సమయం అని పెట్టుకొని ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిద్దాం. విడుదల వచ్చినంత వరకు ప్రార్థిద్దాం. జవాబు వచ్చినంత వరకు ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి అప్పగిద్దాం. నిజంగా 91వ కీర్తన రాయబడి ఉంటుంది కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని విడిపిస్తాను, రక్షిస్తాను. అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని శ్రమ నుండి తప్పిస్తాను. అతను మొరపెట్టక అతనికి సమాధానిస్తాను. అంతేకాదు రక్షణతో అలంకరిస్తాను. నా యొక్క మహిమను వారి మీద చూపిస్తాను. 91వ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన ప్రాంతాన్ని ప్రేమిద్దాం, మన దేశాన్ని ప్రేమిద్దాం. మన యొక్క మరి ఇంకా నశించిపోతూ భయంకరమైన ఈ వైరస్తో ప్రబలిపోతున్న ప్రాంతాన్ని ప్రేమిద్దాం. ప్రేమించి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపించి కనికరించి ఆ రోజు యోనాను వాడుకున్నాడు. అక్కడికి వెళ్ళి వర్తమానం అందించమన్నాడు. మరి ఇక్కడ మనల్ని దేవుడు వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజమే, అగస్టిన్ యొక్క తల్లట కన్నీటి సముద్రంలో ప్రతిదినం ప్రార్థించేదట. తన కుమారుడైన అగస్టిన్ భయంకరమైన త్రాగుబోతు వ్యభిచారి అయినా తన కుమారుని కోసం కన్నీటితో ప్రార్థించేదట. నా కుమార్ని రక్షించుదేవా, నా కుమార్ని లేవనెత్తుదేవా, నా కుమార్ని పట్టుకోదేవా. నిజంగా ఎప్పుడైతే తన యొక్క తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడో ఆ తరువాత రోజులో తన తల్లి లేదేమో కానీ అగస్టిన్ పాప సముద్రంలో నుంచి క్రీస్తు రక్తములో ప్రవహింపబడి గొప్ప సేవకుడయ్యాడండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత జయం ఉంది, ప్రార్థనలో అంత విజయం ఉంది, ప్రార్థనలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మరి నీ ప్రార్థన ద్వారాను నేను మరి 2008వ సంవత్సరంలో డాక్టర్ థామస్ గారి యొక్క మరి ఆయన ఉంటున్న స్థలంలో ట్రైనింగ్కి వెళ్ళాను నేను, రాజమండ్రి. ఆ ట్రైనింగ్లో థామస్ గారు రోజుకు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ మరి వ్యాన్లో తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఒక 10, 15, 20 నిమిషాల వరకు కూడా మమ్మల్ని ఆ వ్యాన్లోనే ఒక 10 నిమిషాల వరకు యేసురత్వం చెప్పించి ఆ ప్రాంతాన్ని అంతటినీ దేవునికి అప్పచెప్పమని ప్రార్థన చేయించేవారు ఒకరి తర్వాత ఒకరిని. నాకు అర్థమయ్యేది కాదు, వ్యాన్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రాంతాలు మారుతాయా? వెళ్ళి సువార్త ప్రకటించాలి కదా, అందరికీ వెళ్ళి చెప్పాలి కదా అని నేను అనుకుంటూనే ఉండేదాన్ని. నాకు అంత జ్ఞానం లేదు, అంతేకాదు అంత ఆత్మ పరిపూర్ణత లేక నేను అలా మాట్లాడుకునేదాన్ని. అయితే ఆ నెక్స్ట్ 2 డేస్లో ఆ ప్రాంతం నుంచి ఎవరో ఒకరు మేము ట్రైనింగ్ అవుతున్న ఆ స్థలంలో ఆరాధనకు వచ్చేవారు. నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంత అభివృద్ధి లేదు కానీ మరి కొంచెం వరకు కూడా మరి ప్రజలకి అందింది సువార్త. తర్వాత కొంతవరకు కూడా మరి ఇప్పటితో పోల్చుకుంటే అప్పటికి సగం అనుకుంటా
అంత మరి తక్కువ మంది ఉండేవారు. కానీ ప్రతి ప్రాంతానికి కూడా ఒక్కొక్క రోజు తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో ఒక 10 నిమిషాలు లేదా పావుగంట సేపు మాతో ప్రార్థన చేయిస్తూ ఉండేవారు. ఆ ప్రార్థన అయిన ఒక రోజు లేదా 2 రోజులకి ఆ ప్రాంతం నుంచి ఒక్కరైనా సరే మందిరానికి వచ్చేవారు. నాకు ఆశ్చర్యం అనిపించేది. భయంకరమైన విగ్రహారాధన కలిగిన ఈ ప్రాంతంలో దేవుడు మరి ఎలా తీసుకొచ్చారు అంటే, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన సమాధానం ఇస్తుంది. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది కదా, అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి నీకు దొరుకును, అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడను. నిజంగా థామస్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి నేర్చుకుని నేను మరి అప్పటికి నా వివాహం అవ్వలేదు, అయినను మరి 16 సంవత్సరాల వయస్సులో దేవుని సన్నిధిలో ఎదిగి ట్రైనింగ్ అయిన నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే మనం ప్రాంతాలు మనం దేవుడికి అప్పగిస్తామో ఖచ్చితంగా ఆ ప్రాంతాలను దేవుడు దర్శిస్తాడు, పట్టుకుంటాడు, లేవనెత్తాడు, సంరక్షిస్తాడు, ప్రజలను లేవనెత్తుతాడు అని నేను తెలుసుకున్నాను. అంతేకాదు అనేక మంది దేవుడు తట్టు తిప్పబడ్డారు చాలామంది కూడా. మరి మనము కూడా దేవుని సన్నిధిలో, నేను కూడా దేవుని సన్నిధిలో నా సంఘాన్ని ఇక్కడ పెందుర్తి, అగనంపూడి, బిహెచ్పివి, తర్వాత అనకాపల్లి, జంగాలపాలెం ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా నేను కొన్ని అంశాలు లాక్డౌన్లో అందరికీ కూడా ఇచ్చి ప్రతిరోజు కూడా మరి 1 గంట సమయాన్ని ఈ ప్రార్థన అంశాల కోసం దేవుని సన్నిధిలో వీరిని మరి దేవునికి అప్పగించమని చెప్పేసి కొన్ని అంశాలు ఇచ్చి ప్రార్థన చేయిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనకు భారం ఉండాలి, మనకు బాధ్యత ఉండాలి, మన ప్రాంతాల కోసం మనకి బాధ్యత ఉండాలి. మరి భయంకరమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్న సౌలుని దేవుడు రక్షించాడు అంటే అపోస్తలు ఆ రోజు పట్టువిదరగా ప్రార్థించారు. ఈ శ్రమలో మాకు తోడుండవా దేవా అని ప్రార్థించారు. మన ఈరోజు మనం ప్రార్థించే అనుభవంలో మనం ఒక నిర్ణయానికి రావాలి. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలు తడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, వ్యతిరేకి అయిన సౌలు క్రీస్తు తట్టు తిప్పబడి దేవుని స్వరం వారి తట్టు ఎప్పుడైతే తిప్పబడిందో, సౌలు గారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు, అనేకులకు సువార్త ప్రకటించేవాడుగా దేవుడు మార్చేశాడు. పేతురు గారు 2 ప్రాంతాలు వెళ్ళి ప్రార్థించినప్పుడు చనిపోయిన వారు లేచారు. ఈరోజు చావుకు దగ్గరవుతున్న, చావులోకి తీసుకెళ్తున్న ఈ వైరస్తో బాధపడుతున్న ప్రాంతాలని ఒక్కొక్క ప్రాంతాన్ని మనం సిద్ధపరచుకుందాం. వాటి కోసం ప్రతిదినం 1 గంట సమయాన్ని కేటాయిద్దాం. ఆ ప్రాంతాలలో మరణాలు రాకుండా, ఈ వైరస్ ప్రబలకుండా మనం దేవునికి అప్పగిద్దాం, ఆ ప్రాంతాలను అప్పగిద్దాం, గమనిద్దాం. నేను ప్రార్థన చేశాను. ఈరోజు ఎన్ని కేసులు తగ్గాయి, ఎంతమంది విడుదల పొందారు, ఎంతమంది మరి దేవుని నామములో హాస్పిటల్ నుంచి విడుదలయ్యారు, కేసులు తగ్గడం మొదలవుతాయి. మీరు కూడా ఆ రోజు దమస్కు ప్రాంతాన్ని అపోస్తలను అప్పగించినట్లు పేతురు గారు 2 ప్రాంతాలను అప్పగించి 2 ప్రాంతాల్లో మరి దేవుని యొక్క సన్నిధిని విడుదల చేసి విశ్వసించినట్లుగా మనం మన ప్రాంతాలు ప్రబలవుతున్న ప్రతి విధమైన సమస్య నుంచి మనం తప్పించడానికి సిద్ధపడదాం. నేను సిద్ధంగా ఉన్నాను మరి ప్రార్థించడానికి, ప్రాంతాలను అప్పగించడానికి. హైదరాబాద్లో, మరి సికింద్రాబాద్లో, తర్వాత కర్నూలు, గుంటూరు, మరి అనేక దేశాల్లో ప్రబలమవుతున్న ఈ వైరస్ని నేను కూడా ఒక ప్రాంతాన్ని ఈ రోజు నుంచి కూడా నా అనుదిన ప్రార్థనలో ప్రత్యేకంగా పెడతాను. న్యూస్ చూస్తున్నాం, ఎన్నో ప్రాంతాల కోసం చెప్పబడుతున్నాయి. ఆ ప్రాంతాలు, ఒక ప్రాంతాన్ని మీరు ఎన్నుకోండి ఈ రోజు నుంచి. ఎందుకంటే సౌలు మార్చిన దేవుడు, తబితాను రక్షించిన దేవుడు, అక్కడ యవనస్తుడైన ఆయన మరి పక్షవాతముతో పట్టి 8 సంవత్సరాల నుంచి మంచపట్టిన వాళ్ళు లేవనెత్తినట్లుగా మన ప్రాంతాలు కూడా దేవుడు ఈ రోజు నుంచి లేవబోతున్నాడు. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? నిరీక్షిస్తున్నారా? నిరీక్షిస్తే ఈ 9వ అధ్యాయము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయన ఆలకించి జవాబునిచ్చి ప్రాంతాల్లో ప్రబలిపోతున్న సమస్యను తప్పించబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారందరం కూడా కళ్ళు మూసుకుందాం. కూడిన స్థలంలో కళ్ళు మూసి మ్రోకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఈ నిమిషంలో మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా, యేసయ్యా
నీపైనే ఆనుకుని చేస్తున్న స్తుతి కావ్యం, నీపైనే ఆనుకుని రాస్తున్న ప్రతి కార్యం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల యేసురాజా, ఈ నిమిషంలో అపోస్తులందరూ కలిసి ప్రార్థించినప్పుడు సౌలు లాంటి వ్యతిరేకతను మార్చి వ్యతిరేకం కలిగిన వ్యక్తితో నువ్వు మాట్లాడి క్రీస్తు సాక్షిగా మార్చేశావు. పేతురు గారు ప్రార్థించినప్పుడు ఐనియా అనే వ్యక్తిని పక్షవాతం నుంచి రక్షించి ఆ ప్రాంతం మీద నీ కృప చూపించి నీ అందు విశ్వసించేవారుగా మార్చావు. ప్రభువా, యొప్పేలో తబితాని రక్షించి అయ్యా తను చనిపోయిన ఆమెను లేపి ఆ ప్రాంతానికి నీ సువార్తను అందిస్తూ ఉన్నావు. ప్రభువా, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను, మా దేశాల్లో, మా ప్రాంతాల్లో, మా ప్రజలలో అయ్యా తని ప్రభువా చెలరేగిపోతున్న ఈ వైరస్ ప్రభావం నుండి తప్పింబరుటకు అయ్యా పెరుగుతున్న ఈ వైరస్ని తప్పించడానికి నీ సన్నిధిలో అయ్యా కొన్ని ప్రాంతాలను అప్పగిస్తున్నాను. దైవమా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రబలిపోతున్న ఈ వైరస్ దాడి నుంచి మా దేశాలు రక్షింపబడాలి. ఆ రోజు అపోస్తులు ప్రార్థించినప్పుడు వ్యతిరేకైన సౌలును రక్షించినప్పుడు మా దేశాల్ని, మా ప్రాంతాల్ని రక్షించు దేవా, వీటి ప్రభావం నుంచి విడిపించు దేవా. ప్రజలందరూ కూడా ఆహారం లేక అయ్యా తని ప్రభువా వసతులు లేక అయ్యా తని ఉద్యోగాలు లేక కష్టపడుకోవడానికి తండ్రి ప్రభువా మార్గాలు తెరవబడక అనేక మంది తండ్రి ప్రభువా ఇబ్బందులు పాలై నశించిపోతూ ఉన్నారు స్వామి. వీరందరికీ ఈ రోజు తండ్రి ప్రభువా అయ్యా తని ప్రభువా రాజా నీ కృపను ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ఆహారం లేక అయ్యా తండ్రి ప్రభువా గృహాలలో తండ్రి ప్రభువా ఆదరణ లేక పరిశుద్ధుల హాస్పిటల్లో భయముతో బ్రతుకుతున్న వైరస్ తండ్రి ప్రభువా ప్రభావంతో ఉంటున్న దాడితో ఉంటున్న ప్రజలందరినీ కూడా కృపకు అప్పగిస్తున్నాను. కుటుంబాల్లో సమాధానం లేదు అయ్యా, మా గ్రామాల్లో సమాధానం లేదు, మా ప్రాంతాల్లో సమాధానం లేదు, మా దేశంలో సమాధానం లేదు. దైవమా అయ్యా తండ్రి ప్రభువా ఈ వైరస్ దాడిని పడిన ప్రతి ప్రాంతాలని నీ కృపకు అప్పగిస్తున్నాను, నీ ప్రేమకు అప్పగిస్తున్నాను, నీ శక్తికి అప్పగిస్తున్నాను. అపోస్తులు కలిసి ప్రార్థించి వారు అప్పగించినప్పుడు వ్యతిరేకతను సైతం అయ్యా క్రీస్తు సాక్షులుగా మార్చావు. ఈ వ్యతిరేకమైన ఈ వైరస్ ప్రభావం నుంచి మా ప్రాంతాలను కూడా విడిపించి సమాధానకరమైన వార్తను ఇవ్వండి. దైవమా, నీ వాక్కు ద్వారా ఈరోజు ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఒక గంట సమయాన్ని అయ్యా నిర్ణయించుకొని వైరస్ దాడిలో ఉంటున్న ప్రాంతాలను అప్పగించి కేవలం ఆ ప్రాంతాల కోసే ప్రార్థించే వారుగా వీరిని సిద్ధపరచమని కృపకు అప్పగిస్తున్నాను. నీ మాటలు వీరి జీవితంలో అయ్యా తని ప్రభా కార్యాన్ని జరిగించాలి. అయ్యా సాక్షులుగా మేమందరం మారిపోవాలి. ఆది అపోస్తల సంఘముల వారు మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఎలాగైతే నువ్వు వారి సాక్షులుగా మార్చి వారి ప్రాంతాన్ని రక్షించావో మా ప్రాంతాలు కూడా రక్షించి కృప చూపించి కనికరించి నీ ఉద్దేశాలు మొదలు పెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.